జూన్ నెలపై జూలైలోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరం టాలీవుడ్లో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో ఎన్ని సూపర్ హిట్ అయినా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మూవీ రాజా ఛానల్ 6 సూపర్ హిట్ మూవీస్ని సెలెక్ట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే మొదటి సినిమా వచ్చి సరైనోడు. అల్లు అర్జున్ బోయపాటి సీన్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఈ సినిమాపై ఎంతో క్రేజ్ ఏర్పడింది. ఆ రకంగానే సినిమా రిలీజ్ మొదటి రోజు నుంచి కలెక్షన్ సునామీ సృష్టించింది. 100 కోట్ల క్రాస్ దాటేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కా మాస్ క్యారెక్టర్లో నటించాడు. ఇంతకు ముందు వరకు అల్లు అర్జున్ లవ్ సినిమాల్లోనూ స్టైలిష్ సినిమాల్లోనూ కనిపించాడు. కానీ పూర్తి అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాలో నటించలేదు. అతని అభిమానులు పూర్తి మాస్ సినిమాలో చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ కోరిక అల్లు అర్జున్ ఈ సరైనోడు సినిమా ద్వారా నెరవేర్చాడు. ఈ సినిమాలో మెయిన్ ఫైట్స్ చాలా హైలైట్ గా నిలిచాయి. బోయపాటి సీన్ మాస్ సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. అల్లు అర్జున్ ఆయన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం అభిమానుల్లో కిక్ ని తీసుకొచ్చింది. అలాగే ఈ సినిమాలో విలన్ గా చేసిన ఆది పినిశెట్టి చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా బలానికి విషయానికి వస్తే అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, బోయపాటి సీన్ టేకింగ్ ఫైట్స్. రెండో సినిమా సోగ్గాడే సినిమా నాయన. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతికి 4 సినిమాలు బరిలో దిగాయి. అందులో 3 సినిమాలు పెద్దవి. ఆ 4 సినిమాలో నాగార్జున నటించి సోగ్గాడే చిన్న నాయన సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సూపర్ హిట్ మూవీ అయింది. మనం తర్వాత నాగార్జున చాలా కాలం వెయిట్ చేసి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో నాగార్జున డ్యూయల్ రోల్లో నటించాడు. కళ్యాణ్ కృష్ణ అనే నూతన దర్శకుడిని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నాగార్జున కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లో ఈ చిత్రం వసూలు చేసింది. ఈ కలెక్షన్ చూసి నాగార్జున దీన్ని ప్రీ సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనూప్ రూపెన్ సంగీతం ఈ సినిమాకి మరో మెట్టెక్కిచ్చింది. హలో బ్రదర్తో హిట్ పేరు తెచ్చుకున్న నాగార్జున రమ్యకృష్ణ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కలిసి నటించి సూపర్ హిట్ కొట్టారు. మూడో సినిమా ఆ మాటల మాంత్రిక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకుడు అవడంతో ఈ సినిమా బిజినెస్ విపరీతంగా జరిగింది. ఇందులో నటించిన నితిన్కి పల్లెటూరు కుర్రోడుగా నటించడం కొత్త. అయినా కానీ ఆ క్యారెక్టర్లో ఎంతో లీనమైపోయి నటించాడు. ఓల్డ్ మీనా సినిమా కథకు దగ్గరగా ఉందని టాక్ వచ్చిన ఈ ట్రెండ్లో ఈ సినిమాని ఎక్కడా బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్మెంట్ చేయగలిగాడు దర్శకుడు. ఈ సినిమాకి సమంత ప్రాణం పెట్టి చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా కథంతా తన చుట్టూనే తిరుగుతుంది. అలాగే రావు రమేష్ సినిమాకి లాస్ట్లో చేసిన పెర్ఫార్మెన్స్ సినిమాకు ఓ మెట్టెక్కిచ్చింది. నితిన్ కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్ వసూలు చేసిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్ రాబట్టింది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే త్రివిక్రమ్ డైలాగ్, సమంత నటన, లాస్ట్ 1.5 మినిట్ రావు రమేష్ చేసిన పెర్ఫార్మెన్స్. ఇక 4వ సినిమా వచ్చేసి ఊపిరి. నాగార్జున, కార్తీక్, తమన్నా హీరోయిన్లుగా పివిపి పతాకం బ్యానర్ పై వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి ప్రయోగాత్మక చిత్రంగా చెప్పుకోవచ్చు. నాగార్జున లాంటి స్టార్ హీరోని వీల్ చైర్కే పరిమితం చేసి ఈ సినిమాను తెరకెక్కించడాన్ని విమర్శలు సైతం సాహసంగా అభివర్ణించారు. నాగార్జున నటనతో పాటు కార్తీ అభినయం, తమన్నా గ్లామర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోలతో కూడా మంచి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తే మంచి ఫలితం వస్తాయనే దానికి ఊపిరి నాంది పలికింది. ఈ సినిమా కలెక్షన్ పరంగా కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. పెంచి సినిమా నుండి మూల కథగా తీసుకుని దాని తెలుగు నెగిటివిటీకి మార్చుకోవడంలో వంశీ పైడిపల్లి 100% సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇంకా 5వ సినిమా వచ్చేసరికి క్షణం. ఈ సినిమా రిలీజ్కి ముందు ఈ సినిమాపై ఎవరికి భారీ అంచనాలు లేవు. అందరూ దీన్ని ఓ చిన్న సినిమాగా అనుకున్నారు. ఆ విధంగానే ₹1 కోటి బడ్జెట్తో చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అయింది. మిస్సింగ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ స్క్రీన్ ప్లే. దాన్ని అడివిశేషు సమర్థవంతంగా నెరవేర్చుకోగలిగాడు. ఇక 6వ మూవీ నేను శైలజ. ఈ జనవరి 1న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు చాలా బాగా దగ్గరైంది. చాలా కాలం తర్వాత రామ్కి మంచి హిట్ దక్కింది. ఈ సినిమా సూపర్ హిట్తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించి తెలుగు సినిమాకి మరిన్ని హిట్లకు నాంది పలికింది. కిషోర్ తిరుమల దర్శకుడుగా శ్రవంతి కిషోర్ ఈ సినిమా నిర్మించారు. కీర్తి సురేష్ నటన, సత్యరాజ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయినాయి.